ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. అమ్మాయికి బొట్టు పెట్టు నాయనా. ఓం సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. సకల శుభాలని అష్టైశ్వర్యాలని ఇచ్చే ఆ స్వామివారిని పూజించి వ్రతం చేసుకుని ఆ అక్షింతలు తలపై చల్లుకుంటే అంతా మంచే జరుగుతుంది. అందుకే కొత్తగా పెళ్ళైన జంటలకి అంతా మంచి జరగాలని తప్పకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించడం మన సాంప్రదాయం అయింది. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. బాబు, ఇవి దీక్షా కంకణాలు. దీన్ని అమ్మాయి ఎడమ చేతికి మీరు, మీ కుడి చేతికి అమ్మాయి కట్టాలి. ఇవెందుకండి? పూజా కార్యక్రమాలు చేసిన ఫలితం పూర్తిగా పొందటానికి కట్టుకుంటారు బాబు. ఒకసారి ఈ దీక్షా కంకణం కట్టుకుంటే పూజ చేసుకోవడానికి సిద్ధమైనట్టే. ఒకవేళ భార్య వేరే పని మీద పక్కకి వెళ్ళినా భర్త చేసే పూజలో సగం ఫలితం భార్యకి దక్కుతుంది. అందుకే భార్యాభర్తలకి ఒకరి చేత ఒకరికి కంకణాలు కట్టిస్తాం. అది అంటే భార్య పక్కన లేకుండా దూరంగా ఉన్నా కూడా ఫలితం భార్యకు కూడా దక్కుతుందా? భార్యాభర్తలంటే చెరిసగం కదా బాబు. కంకణాలు కట్టుకోండి. శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. ఎలాగైనా సరే భవానీకి ఈ కంకణం కట్టాలి. ఎలా? బాబు వద్దు. పర్లేదు. బాబు వద్దు బాబు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. అమ్మా, స్వామివారి ప్రసాదం తీసుకురాలేదు. ఎవరైనా వెళ్ళి తీసుకురండి అమ్మా. ఆగమ్మా, పూజ చేసుకునేటప్పుడు మధ్యలో లేస్తావేంటి? అది కాదురా, ప్రసాదం తీసుకుని రావడానికి వేరే మనుషులే లేరా? ఎవరో ఒకరికి చెప్పు. అదిగో భవానీ ఉంది కదా, తనని తీసుకురామని చెప్పు. అవును వదినా, ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళడం దేనికి? తన ఊరికే నిలబడి ఏం చేస్తుంది? ఏ భవానీ, అలా చూస్తూ నిలబడకుండా వెళ్ళి ప్రసాదాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. అలాగే అమ్మగారు. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృత్ భూత పృద్భావో భూతాత్మా భూత భావన భూత ఆత్మ పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవక.